జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు కానీ ఆయన ఆ డైలాగ్స్ ఆ పోస్టర్లు చూసి ఆనందిస్తున్న తీరు కానీ లేకపోతే మంచిదేగా అలా చేస్తే అనే మాటలు కానీ ఇవి వింటుంటే ఏమనిపిస్తుంది? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. పెద్దల గఫూర్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మనం ఎంత అరిచినా మనం ఎంత గట్టిగా మాట్లాడినా ఈ ప్రభుత్వాన్ని కొద్దిగా వినిపించట్లేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మతిస్థిమితం లేదు, ఆయన సైకో లక్షణాలు, ఆయన ధోరణి అంతే, ఆయన చిన్నప్పటి నుంచి ఫ్యాక్షన్ రాజకీయాల్లో పాల్గొన్నాడు, ఆయన బాబాయిని ఆయనే చంపుకున్నాడు. ఈ వ్యాఖ్యానాలే చెప్తున్నా ఉన్నాం. నిజానికి ఏంటంటే మీరు ఒక మాట అడిగారు. సత్తెనపల్లి వెళ్ళటానికి పోలీసు అధికారులు ఖచ్చితమైన ఒక నిబంధన పెట్టారు. మీరు వాహనాల్లోనూ ఒక 100 మంది మనుషులు వెళ్ళండి అని. దాన్ని ఆయన పాటించలేదు. పోలీసు నిబంధనల్ని తిరస్కరించి అవసరం పోలీసులకు ఉందా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే అనపర్తిలో అర్ధరాత్రి పూట పోలీసులు 7 కిలోమీటర్లు నడిపించారా లేదా? పోనీ లోకేష్ గారి యొక్క పాదయాత్రలో స్టూల్ని కానీ మైకుని కానీ లాక్కున్నారా లేదా? ప్రజా రాజధాని అమరావతి మహాపాదయాత్రలో మా వాహనాలను కానీ మా బళ్ళలను కానీ మా మైకులు కానీ లాక్కున్నారా లేదా? తినే ప్లేట్లలో ఏమైంది? అది ఏమైంది నిబంధన? మీరు ఒక మంచి మాట అడిగారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఆ సినిమా థియేటర్కే వెళ్ళటానికి నిబంధనల్ని పాటించకుండా వెళ్ళినందుకే పరోక్షంగా ఒక మహిళ ప్రాణాలకి కారణమైనందుకే కేసు పెట్టి అరెస్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్ అవే నిబంధనలు పాటించకుండా ఇద్దరి మరణానికి కారణమయ్యి నువ్వు ప్లే కార్డులు పెట్టుకొని పైపెచ్చి వీళ్ళకి వినిపిస్తుందో లేదో. ఇప్పుడు తేదేపా వారిని నడుకుతా అన్నాడంటే మంచిదే కదా అంటున్నాడు ఆయన. నేను అడుగుతున్నా గఫూర్ గారు మిమ్మల్ని కూడా, నరకరాని గ్యారంటీ ఏంటి? రేపు పొద్దున్న 29లో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పోని మిమ్మల్ని ఎందుకు నరకడైనా? ఆయన చెప్తున్నాడు, వీళ్ళకి వినబట్టల్లా. మీరు యోగా నిద్ర నుంచి బయటికి రండి కాసేపు. మనం మాటలు చెప్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చెప్పారండి. ఆయనే చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలో పెట్టుబడిదారులు రాకూడదు, అభివృద్ధి రాకూడదు, ఆదాయం రాకూడదు, ఏ పని జరగకూడదు, ఏ ప్రాజెక్టు కట్టకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందుకే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఎస్, అందుకే వ్యవహరిస్తున్నాడు. మరి ముఖ్యమంత్రిగా మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? ఇంకో మాట కూడా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మేము అప్రమత్తంగా ఉండే లెక్కైతే మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠ మీద ఎందుకు కూర్చోబెట్టామండి? ఈ విధంగా రాష్ట్రంలో అలజడులు పెడితే రప్పా 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 అనుకుంటూ ఆయన మాట్లాడితే, మొన్న వేశ్యల రాజధాని అమరావతి అని మాట్లాడితే, మరి దీనికి కట్టడం లేకపోతే మరి దీని పరిష్కారం ఏంటి? మీరు పాలకులుగా ఉంది దేనికి? ఈరోజు బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిండు, పెయ్యాల కేశవరావు మాట్లాడిండు, మా హోంమంత్రి అనిత గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, బాబు గారు మాట్లాడారు.